కడప బరిలో షర్మిల తలపడనున్నారు. అవినాష్ ను ఓడించి జగన్ కు బుద్ధి చెప్పాలంటే షర్మిలను కడప నుంచే ఎన్నికల కథన రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆ మేరకు సీఈసీలో సోనియా గాంధీ స్వయంగా అభిప్రాయపడ్డారు. కడప నుంచి పోటీ చేయాలని సోనియా కోరిన వెంటనే షర్మిల అంగీకరించారు. ఏపీలో 117 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. 58 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంటు స్థానాల అభ్యర్థులను చర్చించిన సీఈసీ సమావేశంలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవినాష్ రెడ్డిపై పోటీ చేసి కాంగ్రెస్ సత్తా నిరూపించాలంటూ సోనియా గాంధీని స్వయంగా షర్మిలకు ఆదేశించారు. దీంతో షర్మిల పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అంటూ సంతోషంగా అంగీకరించారు. 117 అసెంబ్లీ స్థానాలు 17 లోక్సభ స్థానాలపై చర్చ జరిగిన 58 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు. నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్సభ స్థానాలను కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్ లో ఉంచింది. కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల నిలబడుతుండగా రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు, విశాఖపట్నం పార్లమెంటు బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, ఏలూరు లోక్సభ బరిలో లావణ్య, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు స్థానాలకు ఆయా జిల్లాల డీసీపీ అధ్యక్షులు పోటీ చేయనున్నారు. రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు చిట్టిబాబు, హిందూపూర్ నుంచి షాహీన్లు పోటీ చేయనున్నారు. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలు పెండింగ్ లో ఉంచినట్లు సమాచారం. సిడబ్ల్యూసీ సభ్యుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 9న మరోసారి సీఈసీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల గురించి, క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సీఈసీ మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. ఈ సీఈసీ మీటింగ్లో 114 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతావి కూడా త్వరలోనే వారం రోజుల లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 114 ఎమ్మెల్యే 5 ఎంపీ అభ్యర్థుల పేర్లను నేటి సమావేశంలో ఆమోదం తెలిపారు. మిగతా పేర్లను త్వరలోనే ఆమోదించనున్నారు.